భూమి గుండ్రంగా ఉంటుంది. కన్ను మిన్ను కానరాకుండా నువ్వు ఏది చూస్తే అదే నీకు రివర్స్ వస్తుందని కర్మ సిద్ధాంతం చెబుతుంది. ఇప్పుడు వైసీపీ నేతలకు అది బాగా అర్థమవుతుంది. ముఖం ఎర్రగా కందగడ్డగా మార్చుకొని మీడియా ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి అనే పెద్ద మనిషి తర్వాత ఆయన సిగ్గుపడి ఉంటాడు. తాము చేసింది ఇప్పుడు రివర్స్లో జరుగుతుందని ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. బహిరంగ సభల వద్ద పవన్, చంద్రబాబు కటౌట్లు పెట్టించి గంజాయి తాగుబోతు బ్యాచ్లతో వాటిని కొట్టించి నీచ చరిత్ర గుర్తుకు వచ్చి ఉంటుంది. తమ ప్రాంతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళల ఫోటోల్ని చెప్పుతో కొట్టడం, ప్రశ్నిస్తే తాము చేసిన నిర్వాకం బయటకు వస్తుందని తెలిసినా ఆయన ఆపుకోలేకపోయారు. ఇది ఒక్కటే కాదు, జరుగుతున్న ప్రతి ఘటనపై వైసీపీ హయాంలో జరిగినవి గుర్తుకు వస్తున్నాయి. అందుకే ఒక్కరంటే ఒక్కరు కూడా సానుభూతి వ్యక్తం చేయడం లేదు. ప్రతి దానికి అప్పట్లో చేసిన అరెస్టులే కనిపిస్తున్నాయి. జగన్ రెడ్డి హయాంలో తన చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి దానితో అరాచకాలు చేస్తానని అనుకునేవారు, చేసేవారు కూడా. ఎవరిని వదిలేవారు కాదు. ఇప్పుడు ఆయన వికృతానికి బలైన వాళ్ళంతా కేసుల పాలవుతున్నారు. ఇప్పుడు వికృతం చూపించాలనుకున్న వారికి శంకరగిరి మాన్యాలు తప్పడం లేదు. అరెస్టులు తప్పు అని చెప్పేందుకు జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఆవేశపడిపోతున్నారు. మీరు చేసింది ఏంటయ్యా అనే ప్రశ్న అందరికంటే ముందు వస్తోంది. రంగనాయకమ్మ కానీ, జర్నలిస్ట్ అంకబాబు కానీ ఎవరిని కించపరచలేదు. కేవలం సోషల్ మీడియా పోస్టులు ఫార్వర్డ్ చేశారు. అదే తప్పన్నట్లుగా కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు ఓ ప్రాంత మహిళలందరినీ కించపరిచేందుకు కొమ్మినేని అరెస్టు చేశారు. అరెస్ట్ అక్రమమని ఏ నోటితో చెప్పగలరు? అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాకపోతే ఇదే పరిస్థితి. ప్రజలు బంపర్ మెజారిటీతో అధికారం ఇచ్చారంటే తమను దోచుకోమని, రాజకీయ ప్రత్యర్థులను వేధించమని, చంపమని కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లిన వారిని అరెస్టు చేయడం, అర్ధరాత్రిలో తలుపులు పగలగొట్టడం వంటివి చేసే మానసిక వికృత తీర్చుకోమని కాదు. కానీ 5 సంవత్సరాల పాటు అదే జరిగింది. చివరికి ఇప్పుడు అనుభవిస్తున్నారు. జగన్ రెడ్డికి నిద్ర రావడం లేదు. అర్ధరాత్రి పూట ట్వీట్లు పెట్టాల్సి వస్తుంది. తన దాకా వస్తారని ఆయన ఉలిక్కి పడుతున్నారు. రాకపోవడానికి ఎలాంటి కారణం లేదు, సమయం రావాలి అంతే. రాజకీయ పార్టీలకు గుణపాఠం వైసీపీ దుస్థితి. అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఇవి అక్రమ అరెస్టులని చెప్పడం లేదు. ఒక్కరి విషయంలోనూ ప్రజల నుంచి సానుభూతి రావడం లేదు. ఎందుకంటే వారు అంత ఘోరాలు చేశారు. మరి ప్రజలు కూడా అలా జరగాల్సిందే అనుకుంటున్నారంటే వారి వ్యవహారంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారం ఉందని మిలిమాల పడే వారికి వైసీపీ దుస్థితి ఓ హెచ్చరిక లాంటిది, గుణపాఠం లాంటిది కూడా. మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని బెదిరించినంత మాత్రాన వ్యవస్థలు ఆగిపోవు. జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి.